ముఖ్యంగా ఈ బుక్ కూడా రాయడం కూడా ఉద్దేశం ఏంటంటే బీసీ సమాజం ఇప్పుడు కొంత మేల్కొంది. ఇవాళ ఎక్కడ చూసినా కొంత బీసీల గురించి బీసీ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ బీసీ ఉద్యమానికి సైద్ధాంతిక పునాది ఏంటి, ఇది దేని కొరకు నడుస్తుంది, ఏ ఆధారంగా నడుస్తుంది, దీనికి పిల్లర్స్ ఏంటనే దానిపైన కొంత ఆలోచించినప్పుడు మరొక సైద్ధాంతిక గ్రంథం రాయాలనుకుని మొట్టమొదట నేను ఫిబ్రవరి 23వ తారీఖు రోజు సూర్య పత్రికలో ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనేది మన బీసీ ఉద్యమ నినాదాలుగా ఉండాలని చెప్పి రాయడం జరిగింది. ఆ తర్వాత ఆ ఉద్యమ నినాదాలను ఒక సిద్ధాంతపరంగా మలచాలనుకుని ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో మరి ముఖ్యంగా నా మాటలో నేను ఏం చెప్పదలుచుకున్నా ఆల్రెడీ చెప్పిన. సో మరి రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమించి మరి రాజ్యాధికారాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీ బుక్లో కూడా కన్క్లూజన్ చేసింది ఏంటంటే బీసీల పార్టీలు వస్తేనే బీసీలకు న్యాయం దక్కుతుంది. ఇప్పుడున్నటువంటి ఆధిపత్య కులాల పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరపవు కూడా. కాబట్టి ఆ దిశలో మనం పోవాలని చెప్పడం జరిగింది. సరే, మీరందరూ కూడా పుస్తకం చదువుకుంటే మీకు ఆ విషయాలు తెలుస్తాయి. సో మరి రాబోయే కాలంలో మరి బీసీ రాజ్యాధికారం రావాలి. నేను ఇందులో నా స్వప్నం కూడా బీసీ రాజ్యాధికారం అని చెప్పి రాయడం జరిగింది. మరి ఆ దిశలో అందరం కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా 3 గంటల నుంచి కూర్చున్నారు. మీ ఓపికకు ధన్యవాదాలు.